ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే మ్యాక్రోనీ పాస్తా. జస్ట్ నేను ఒక 50 to 75 గ్రామ్స్ మ్యాక్రోనీ తీసుకున్నాను. దాంట్లో ఎన్ని వెజిటబుల్స్ వేస్తున్నాను తెలుసా? 200 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేస్తున్నాను. అన్నీ కొంచెం 25 గ్రామ్స్ తీసుకుంటే అవే 200 గ్రామ్స్ అయిపోతాయి. అది టేస్టీగా ఎలా చేయాలో దాంట్లో నేను ఏం యాడ్ చేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లాగా వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఇవి ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా ఉండటానికి ముందే ఒక టీ స్పూన్ ఆయిల్ పోయండి. 1 టీ స్పూన్ ఈజ్ ఎనఫ్. అండ్ దీంట్లో మ్యాకరోనీ, వెరీ లెస్ ప్రైస్ అండి మ్యాకరోనీ. అట్ ద సేమ్ టైం పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. జస్ట్ ఒక 50 to 75 గ్రామ్స్ ఆఫ్ మ్యాకరోనీ ఈజ్ ఎనఫ్. 1 కప్ ఆర్ 1.5 కప్. దీన్ని మంచిగా హై ఫ్లేమ్ మీద పెట్టచ్చు. ఒక 5 to 6 మినిట్స్ ఉడకనిద్దాం. అదేంటంటే మనకి 85 to 90% ఉడకాలి, గుచ్చి చూడాలన్నమాట. ఈ లోపు ఇది ఉడికే లోపల ఇక్కడ ఏమేమి వేస్తున్నామో చూపించిన ఒకసారి. ఇదిగోండి, క్యాబేజ్ ఎంత మంచిది, క్యాప్సికమ్, క్యారెట్, బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికంలోనే ఎల్లో కలరు, టొమాటో, బీన్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. దట్స్ ఆల్. మన అద్భుతమైన మ్యాక్రోనీ పాస్తా. ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా కలపండి దేనితోటన్నా. ఇది స్టీల్ గిన్నె కదా, ఈ మ్యాక్రోనీలో కొంచెం గమ్ ఉంటుంది, అది అతుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి జస్ట్ ఒక్కసారి కలిపితే చాలు. సో నాకు 5 మినిట్స్ అయింది. ఎంతవరకు ఉడికిందో చూడండి, ఒకసారి పట్టుకొని చూస్తే తెలుస్తుంది మనకి. యా, కొంచెం అట్లా లోపల ఇట్లా పిసరంత గట్టిగా ఉండాలి. ఉడికిపోయింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. దానికన్నా ఇది పెట్టేసుకోవటం మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకోండి, ఇట్లా వేడి మీదనే ఇట్లా స్ట్రెయిన్ చేసేయండి వాటర్ మొత్తం. ఈ గంజి మనకి ఎందుకు పనికిరాదు. నేను కొంచెం చల్లనీళ్ళు కూడా పోసేస్తున్నాను, సో దట్ అవి మంచిగా ఇట్లాగా పొడి పొడిలాడుతూ ఉంటాయి, ఆ గమ్మీనెస్ని పోగొట్టుకుంటాయి. సో ఇది పక్కకు పెడుతున్నా. సో ఇప్పుడు మన 5-6 నిమిషాల మన మ్యాక్రోనీ రెడీ అవ్వబోతుంది. జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడిగానే ఉంది. ఇదిగోండి, జస్ట్ ఒక్క చిన్న ఉల్లిపాయ, వెరీ లిటిల్, అన్ని లిటిల్. అండ్ అన్నిటికంటే ఏది ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుందో అది ముందేసేయండి. బీన్స్, క్యారెట్, 2-3 బీన్స్. అవి క్యారెట్ అయితే సగం చిన్న ముక్క, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్, ఎల్లో క్యాప్సికమ్ ఇది ఉంటే వేయండి, లేకపోతే లేదు. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవే వేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా క్యాబేజ్, కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా టమాటా, ఒకటే. ఏం చేయటమే, హై ఫ్లేమ్ మీద ఆయిల్లో ఒక హాఫ్ బాయిల్ అయితే చాలా అండి, చాలా టేస్ట్ ఉంటుంది ఇది. యాజ్ ఏ సెడ్, ఇందులో ఏమీ వేయక్కర్లేదు. కూరగాయలు మగ్గటానికి 1/10 టీ స్పూన్, ఒక చిటికెడు ఉప్పు ఇట్లా వేయండి చాలు. తొందరగా మగ్గుతాయి కూరగాయలు. నేను హైలో ఉంచే మూత పెడుతున్నాను, తొందరగా ఉడికిపోతుంది. 2 మినిట్స్. దీంట్లో మాత్రం ఇప్పుడు మ్యాక్రోనీ పడేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో ఇప్పుడు సిమ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం 95% ఉడకనిచ్చాం కదా, అందులో 85-90%. ఇదిగోండి, నేను దీంట్లోకి ఇప్పుడు వాడుతున్నాను స్మిత్ అండ్ జోన్స్ వాళ్ళది మ్యాక్రోనీ పాస్తా మసాలా. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ మనకి. జస్ట్ 5 రూపీస్. దీంట్లో ఈ ఒక్క మసాలా వేస్తే మనము అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్లేవర్డ్కి సాసెస్ ఉంటాయి కదా, ఏది అవసరం లేదు. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంత అవసరం లేదు. జస్ట్ ఇది ఒక్కటి ఇట్లా చల్లుకుంటే చాలు. టేస్ట్ భలే ఉందండి. అండ్ కలిపేస్తున్నా ఒక్కసారి. కలర్ చూసారా? కలిపిన తర్వాత ఒక్క 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆర్ పావు కప్పు కంటే ఎక్కువ అండి. జస్ట్ ఇట్లా కొన్ని వాటర్ పోయండి, వెరీ లిటిల్. అంటే మనం యాడ్ చేసిన ఫ్లేవర్ అంతా దాని మ్యాక్రోనీలోకి సింక్ అవటానికి. నేను సిమ్ చేశాను. ఒక్క 2 మినిట్స్ ఆ వాటర్ కోసం మూత పెట్టా. 2 మినిట్స్. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను టేస్ట్ కోసం. మీ దగ్గర ఉంటాయండి, లేకపోతే ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే అద్భుతమైన ఫ్లేవర్ మూత తీయగానే తగులుతుంది నాకు, కలర్ఫుల్గా ఉండటానికి. ఇంక ఇందులో ఎగ్, చికెన్, కీమా ఇట్లాంటి వేస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించండి. స్పెషల్ డిష్ అవుతుంది గెస్ట్లు వచ్చినప్పుడు. సింపుల్గా 5 రూపీస్ మసాలాతో కథ. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఇదిగోండి, సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ, సూపర్ హెల్దీ అండ్ సూపర్ ఈజీ, సూపర్ ప్రైస్ అన్నీ ఫుల్ఫిల్ చేసే ఒక అద్భుతమైన స్నాక్. పిల్లలకి ఇష్టమయ్యేది అండ్ పెద్దవాళ్ళు కూడా మనం తలుచుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఒక హెల్దీ డిష్ని, ఒక ఈజీ డిష్ని, ఒక ఇన్నోవేటివ్ డిష్ని మీకు పరిచయం చేస్తాన్న సాటిస్ఫాక్షన్ నాకుంది. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.